వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల చివరి ఆఖరి నుంచి తెలంగాణలో ఇటువంటి వారికి మాత్రమే, ఇటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే తెలంగాణలో పలు చోట్ల సర్వే అనేది చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం చాలామంది పెన్షన్ల నుంచి తీసివేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక చాలామందికి ఈ మార్చి నెల చివరిలో ఇచ్చేటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని అయితే వెల్లడించడం జరిగింది. ఇక పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారికి కూడా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయమని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ కావాలంటే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు కొత్త పెన్షన్ డబ్బుల్ని జమ చేయడానికి అవకాశాలు ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక రెండోది, తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి మహిళ 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళకి, ఇంటింటా ఉన్నటువంటి మహిళకి ఇప్పటివరకు ప్రభుత్వం నుండి పెన్షన్ డబ్బులు తీసుకొని వారు, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టని వారు ఈ కొత్త పెన్షన్ డబ్బులకైతే అర్హతనైతే సాధించిన వాళ్ళు అయితే అవుతారు. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, ఎటువంటి మహిళలకు, ఏ జిల్లా మహిళలకు, ఎన్ని మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయల నిధులు అనేది జమ చేయనున్నారు, ఎప్పటి నుంచి జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో అంతకంటే ముందు ఎవరైతే ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో మీరు తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఛానల్ నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణలో 2,000 రూపాయలు ఎవరైతే పొందుతారో వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే మన తెలంగాణలో వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మొన్ననైతే మనకి జనవరి నెల పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏప్రిల్ నెల కంటే ముందే తెలంగాణలో 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీకి ముందే అనేక చోట్ల మనకైతే సర్వేలు అనేది షురు అయితే చేయడం అయితే జరిగింది. నిజమైనటువంటి అర్హతల జాబితా సిద్ధం చేయాలని, ఇక ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త అర్హతల జాబితా కూడా సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ మార్చి నెల చివరిలోపు కొత్త అర్హతల జాబితా సిద్ధం చేసిన వెంటనే మనకి తెలంగాణలో రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరిలోపు కొత్త పెన్షన్ డబ్బులు అదే రీతిలో అప్పటి నుంచే మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అదే రీతిలో మనకి ఈ మార్చి నెల చివరి వారంలో కూడా ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు, అవి పాత పెన్షన్ డబ్బుల్ని ఇవ్వడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.